ఏ పాటిదాననయా నన్నింతగా హెచ్చించుటకు, నేనెంతటిదాననయా నాపై కృప చూపుటకు. దేవ యెహోవా స్తుతి పాత్రుండా, పరిశుద్ధ లయ పరమ నివాస. దేవ యెహోవా బలమును కీర్తియు శక్తి ప్రసిద్ధ, సర్వము నీవే సకల ప్రాణులు స్తుతి చెల్లించగ, సకల ప్రాణులు స్తుతి చెల్లించగ, సర్వదా నిన్ను స్తుతులు నరించగను నా, సర్వదా నిన్ను స్తుతులు నరించగను నా. దేవ యెహోవా స్తుతి పాత్రుడా, పరిశుద్ధ లయ పరమ నివాస. దేవ యెహోవా నిరతము స్తోత్రములే, నిత్యము పొగడగా నిరతము స్తోత్రములే. దేవ యెహోవా స్తుతి పాత్రుడా, పరిశుద్ధ లయ పరమ నివాస. దేవ యెహోవా స్వరమండలసి తారలతోను, పూరల ధ్వనితో తంబురలాతో నాట్యములాడుచు, తంబురలాతో నాట్యములాడుచు నిన్ను స్తుతించుచు స్తోత్రము చేసేదాము, నిన్ను స్తుతించుచు స్తోత్రము చేసేదాము. దేవ యెహోవా స్తుతి పాత్రుడా, పరిశుద్ధ లయ పరమ నివాస. దేవ యెహోవా కీర్తనల గ్రంథము 9వ అధ్యాయము. నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను. యెహోవా, నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించెదను. మహోన్నతుడా, నేను నిన్ను కూర్చి సంతోషించి హర్షించుచున్నాను, నీ నామమును కీర్తించెదను. నీవు నా పక్షమున వ్యాజ్యమాడి నాకు న్యాయము తీర్చుచున్నావు. నీవు సింహాసీనుడవై న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నావు. కాబట్టి నా శత్రువులు వెనుకకు మల్లుదురు, నీ సన్నిధిని వారు జోగిపడి నశింతురు. నీవు అన్యజనులను గద్దించి ఉన్నావు, దుష్టులను నశింపచేసి ఉన్నావు. వారి పేరు ఎన్నటికీ నిండకుండా తుడుపు పెట్టి ఉన్నావు. శత్రువులు
నశించిరి, వారు ఎన్నడూ నుండకుండా నిర్మూలమైరి. నీవు పెళ్లగించిన పట్టణములు స్మరణకు రాకుండా బొత్తిగా నశించును. యెహోవా శాశ్వతముగా సింహాసీనుడై ఉన్నాడు. న్యాయము తీర్చుటకు ఆయన తన సింహాసనమును స్థాపించి ఉన్నాడు. యెహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును, యథార్థతను బట్టి ప్రజలకు న్యాయము తీర్చును. నలిగిన వారికి తాను మహాదుర్గమగును, ఆపత్కాలంలో వారికి మహాదుర్గమగును. యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచి పెట్టువాడవు కావు. కావున నీ నామమెరుగని వారు నిన్ను నమ్ముకుందురు. సియోను దాసైన యెహోవాను కీర్తించుడి, ఆయన క్రియలను ప్రజలలో ప్రచురము చేయుడి. ఆయన రక్తాపరాధమును గూర్చి విచారణ చేయునప్పుడు బాధపరచబడు వారిని జ్ఞాపకము చేసుకొనును. వారి మొరలను ఆయన మరువడు. నీ కీర్తి అంతటిని ప్రసిద్ధి చేయుచు సియోను కుమార్తె గుమ్మంలో నీ రక్షణను బట్టి హర్షించున్నట్లు యెహోవా నన్ను కరుణించుము. మరణ ద్వారమున ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడా, నన్ను ద్వేషించువారు నాకు కలుగుచేయు బాధను చూడుము. తాము త్రవ్విన గుంటలో జనములు మునిగిపోయిరి, తాము ఒడిన వలలో వారి కాలు చిక్కుబడి ఉన్నది. యెహోవా ప్రత్యక్షమాయను, ఆయన తీర్పు తీర్చి ఉన్నాడు. దుష్టులు తాము చేసుకొనిన దానిలో చిక్కి ఉన్నారు. దుష్టులు దేవుని మరుచు జనులందరూ పాతాళమునకు దిగిపోవుదురు. దరిద్రులు నిత్యమును మరువబడుదురు. బాధపడుచువారిని నిరీక్షణాస్పదము ఎన్నటికీ నశించదు. యెహోవా లెమ్ము, నరులు ప్రబలకపోవుదురుగాక, నీ సన్నిధిని జనులు తీర్పు పొందుదురుగాక. యెహోవా వారిని భయపెట్టుము, తాము నరమాత్రులమని జనులు తెలుసుకొందురుగాక. దేవుడి వాక్యం దీవించునుగాక. ఆమేన్. మరణాత నేటి దినమునందు దేవుని యొక్క వాగ్దానమును చూద్దామండి. రక్షణ యెహోవాది, నీ ప్రజలు మీదికి నీ ఆశీర్వాదము వచ్చును. దేవునికి స్తోత్రం. రక్షకుడు దేవుడే, రక్షించువాడు దేవుడే, మనల్ని బలపరచువాడు దేవుడే. నీ ప్రజల మీదకి ఆశీర్వాదము వచ్చును. రక్షించి కృప చూపించువాడు దేవుడే, ఆశీర్వాదం ఇచ్చేవాడు దేవుడే. లోకానుసారం బట్టి, లోక విధానం బట్టి నీవు నాకు అలాంటి ఆశీర్వాదం కావాలి, లేకపోతే పలానా వారు ఇలాగనుకుంటున్నారు, పలానా స్థితిగతులు కొంతమంది కలుగున్నారు నీవు అనుకుంటున్నావేమో. నిన్ను రక్షించువాడు దేవుడే. నన్ను కాపాడేవారు ఎవరు లేరు, నన్ను సంరక్షించేవారు ఎవరు లేరు అని నువ్వు అనుకుంటున్నావేమో. దేవుడే రక్షకుడు. అందుకని రక్షణ యెహోవాదే, ఆయనే మనల్ని ఆశీర్వదించేవాడు. అమ్మా, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తే ఈ రోజున అంతకంటే ఇంకొకటి ఏది కూడా అవసరం లేదు. దేవుని యొక్క ఆశీర్వాదం ఎంతో గొప్పదై ఉన్నదని ఈ రోజున మనము గమనించి దేవుని రక్షణ వైపే మనం చూస్తూ దేవుని ఆశీర్వాదము కోసమే మనం ఎదురుచూస్తూ ఈ రోజునందు దేవుని ముందుకు సాగి కృపదాయి చేయను గాక. ఆమేన్. మరణాత. త్రియేక దేవుని స్తుతి చెప్పుకుందాము. అందరు నాతో చెప్పండి. తండ్రికిని, కుమారునికిని, పరిశుద్ధాత్మకును ఆదియందు ఎప్పుడును ఎల్లప్పుడును యుగాయుగములయందు ఉన్నట్లు
మహిమ మహిమ మహామహిమ ఘనత కీర్తి ప్రభావము కలుగునుగాక. ఆమేన్. తండ్రికిని కుమారునికి పరిశుద్ధాత్మకును జయము ఇహ పరము లాయందు శాశ్వత కాలము జయము సార్వలోక ప్రభువునకు సంపూర్ణమై నా జయము. దైవలక్ష్యముల స్తుతి. సర్వజ్ఞాని జ్ఞాని అయిన తండ్రి, నీ జ్ఞానము దేవదూతలకు మనుషులకు జీవరాశులకు ఇచ్చినావు. ఆ జ్ఞానము వలననే మానవులు సృష్టిలోని అనేక మర్మములు తెలుసుకునిచున్నారు. నేను అనుకున్నది నెరవేరలేదని నోరు నెత్తి కొట్టుకున్నా నా ఇష్టము నెరవేరదు. కారణము నా జ్ఞానమునకు తెలియదు, కానీ నీ జ్ఞానమునకు తెలియను. అది నెరవేర్చినా నాకు హాని అని నీ సర్వజ్ఞానమునకు తెలియను. బైబిలులోని సంగతులు తెలియనప్పుడు అనేక ప్రశ్నలు వేసుకుని మనసు చెడగొట్టుకుందుము. అప్పుడు మా జ్ఞానం మీద ఆనుకునుట కాక నిన్ను అడిగిన తప్పక వివరింతు గనుక వందనములు. జీవమైన్న ప్రభువా, నీవు జీవమైన్నావు కాన ఎప్పుడును పనిచేయుచునే యున్నావు. మాలోని జీవము నిర్జీవ స్థితిలోనికి వచ్చినప్పుడు మాలో నూతన జీవము దారపోయదు గనుక నేనును నా ప్రార్థనయు జీవము కలియుండును. మరణం వచ్చినను ఇది మరణము కాదు, సరికొత్త జీవనము అనగలము. వందనములు. ఆమేన్. సైతాన్ని ఎదిరించు ప్రార్థన. ఓ తండ్రి, మేము ఒక భూతమును ఎదిరించినప్పుడు వాడి సైన్యమంతటిని ఎదిరించినట్టే మా ఎదిరింపులు వాడి సైన్యమంతటికి చెందును. అతని సైన్యమంతటిని ఎదిరించి గెలుచుటకు నీ సైన్యమును, పరలోకపు దూతలను, భక్తులను, విశ్వాసులను మాకు సహాయముగా దయచేయము. నీవు మా పక్షముగా సైతానుతో యుద్ధము చేయమని వేడుకొనుచున్నాము. ఆమేన్. సమర్పణ ప్రార్థనా స్తుతులు. ప్రేమా స్వరూపివైన తండ్రి, భూలోకమందలి తల్లిదండ్రులు తమ బిడ్డలను ప్రేమించుట కన్నను నన్ను నీవు ఎంతో ఎక్కువగా ప్రేమించుచున్నావు. కాబట్టి నీకు నా వందనములు. న్యాయ స్వరూపివైన దేవా, నేను పొరపాటులో నున్నప్పుడు న్యాయమైన రీతిగా నన్ను గద్దించి ప్రేమతో శిక్షించు దేవుడవు కనుక నీకు వందనములు. ఆచరించుట న్యాయమై ఉన్నది కనుక నీకు వందనములు ఆచరించుచున్నాను. నిరాకారుడవైన దేవా, నా బలహీనతను బట్టి నేను నిన్ను చూడలేకపోయినను నీవు నన్ను చూచుచున్నావు. నీవు నిరాకారుడవు అయినప్పటికీ నాకు ఉపయోగకరమైన శరీరాకారమును దయచేసినావు మరియు నా ఆత్మకు నిరాకారము అనుగ్రహించినావు. కాబట్టి నా శరీరముతోను నా ఆత్మతోను నిన్ను స్తుతించుచున్నాను. ఆమేన్. రాకడ ప్రార్థన స్థుతులు. ఒకడు మగ్గంపై దుప్పటి నేయుచు ఈ కొంచెమే ఉన్నది కదా, అతి త్వరగా నేసి వెంటనే వస్తాను, మీరు వెళ్ళి బండికి టికెట్టు తీసుకొనండని చెప్పాను. అతడు ఆ దుప్పటిని త్వరగా నేసి ఎగబెట్టేసరికి ఆలస్యమైనది. బండికి అందుకున వచ్చుననుకున్నాడు, కానీ పనుల వలన ఆలస్యమైనందున అతడు వెళ్ళుసరికి ఆ బండి వెళ్ళిపోయాను. అలాగే ఆయా పనులు పెట్టుకుని బండిని అతడు దాటిపోచేసినట్లు మనమును నానా పనులు పెట్టుకుని రాకడలో వెళ్ళలేక వెనుకబడిపోవుదుము. ఓ ప్రభువా, నీ రాకడ విషయంలో మేమట్టి అశ్రద్ధ చూపకుండా మమ్మును సిద్ధపరచుదువని నమ్మి నీకు ప్రణుతులు చెల్లించుచున్నాము. ఆమేన్. రాకడ ప్రార్థన స్థుతులు. ఒకరు ప్రయాణమునకు వెళ్ళవలనని గోదావరి
స్టేషనుకు వచ్చేసరికి బండి దాటిపోయినది. అతడు వెంటనే తెలివితేటలు కలిగి రాజమండ్రి స్టేషన్లో బండి అరగంట ఆగునని తెలుసుకుని వెంటనే రిక్షా కట్టించుకుని గబగబా పరిగెత్తించి స్టేషనుకు చేరెను. వెంటనే టికెట్టు కొని బండిలో ప్రవేశించినాడు. అలాగే మనమును తెలివితేటలు ఉపయోగించుకుని గబగబా పనులు ముగించుకుని రాకడకు సిద్ధపడవలను. ఒకవేళ వెనుకబడినను ఏదో ఒక విధముగా అందుకునవలను. ఆ ప్రయాణికుని వలె తెలివితేటలు ఉపయోగించి రాకడలో పాల్గొను కృప దయచేదువని నమ్మి నీకు స్తోత్రములు చెల్లించుచున్నాము. ఆమేన్. ప్రార్థన. సర్వకృపానిధివైన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, బైబిల్ మిషన్ షకీనా సన్నిధిలో నేటి దినమునందు ప్రార్థించుటకు నీవిచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. ఇటు ప్రార్థనలు ఏకీభించుచున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి, నూరంతలుగా ఫలింపచేయండి. నీ గొప్ప కార్యాలు మెండుగా జరిగించండి దేవా. కుటుంబ సమేతములుగా నీ రెక్కల కింద భద్రపరచండి. నీ యొక్క కుటుంబానంతటి రక్షణలో బలపరిచి నడిపించండి. రక్షణ పొందని వారు ఇంకనూ రక్షింపచేయండి దేవా. నీ రక్షణ పొందుటకు సహాయమును దయచేయండి. దయగల తండ్రి, నీకు వందనాలు. ప్రతి కుటుంబాన్ని దీవించండి. ప్రతి కుటుంబంలో నీవు ఉన్నావు. వారి కుటుంబమునకు ఇంటికి యజమానుడు నీవే, అధిపతివు నీవే. గనుక నీకు స్తోత్రములు. గొప్ప దేవానికి స్తుతులు. నీ శక్తి మాకు చూపించండి. నేటి దినమునందు నీ ప్రభావముతో మమ్మల్ని నింపండి దేవానికి వందనాలు. కుటుంబాలను దీవించండి దేవాని. బిడల యొక్క ప్రతి వారి యొక్క అంశముకు నెరవేర్పు దయచేయండి. రక్షణ పొందని వారు రక్షణ పొందుటకు సహాయము దయచేయండి. నీ అందు భయభక్తులు కలిగి జీవించే కృపను దయచేయండి. నిన్ను దేవుడు చూస్తున్నాడు, నన్ను దేవుని యొక్క శక్తి చూచుచున్నది అనే గొప్ప భయమును దయచేయండి. యేసునాథా నీకు స్తోత్రములు. వచ్చిన ప్రతి వారి మీద నీ హస్తము ఉంచండి. ప్రతి ఒక్కరిని ఈ రోజునందు బలపరచండి. ఆత్మతో, శక్తితో, నీ జ్ఞానముతో, నీ తెలివితో నింపండి. నీ బిడలు ప్రయాణాల్లో తోడై ఉండండి. చేయుచున్న ఉద్యోగములు, వ్యవసాయములు, చేతి పనులు దీవించండి. చదువుకున్న నా బిడలకు తోడై ఉండండి. స్త్రీలకు, పురుషులకు నీ కాపుదల దయచేయండి. బిడలకు జ్ఞానం ఇచ్చి బాగుగా చదువుకునే కృపను దయచేయండి. యేసునాథా నీకు స్తోత్రములు చెల్లించున్నాము. ప్రతి ఒక్క కుటుంబం నీ ఆత్మతో నింపి నడిపింప చేయమని అడుగుచున్నాము. నీ మహిమ కార్యాలు మెండుగా జరిగించండి. కుటుంబం అంతా రక్షణ పొంది రెండవ రాకడకు సిద్ధపట్టుకు సహాయం దయచేయండి. దయగల తండ్రి, ఎవరి వ్యాధులతో ఉన్నారో, బాధలతో ఉన్నారు, ఇరుకులతో ఉన్నారు, ఇబ్బందులతో ఉన్నారో, సమస్యలతో ఉన్నారు, విడుదల దయచేయండి. దేవానికి వందనాలు, స్తోత్రములు. దయ్యముల చేత, భూతముల చేత, పిశాచముల చేత పీడించబడుతున్న వారికి విడుదల దయచేయండి. చదువుకుంటున్న బిడ్డలకు మంచి జ్ఞానము, తెలివి, జ్ఞాపశక్తిని దయచేయండి. వివాహాలు జరగాల్సిన బిడ్డలకు వివాహాలు జరిగించండి. ఉద్యోగము లేని బిడ్డలకు ఉద్యోగములు దయచేయండి. వ్యాపారాల కోసం ఎదురు చూస్తున్న వారికి తగిన ధన సహాయము చేసి వ్యాపారములు జరిగింపచేయండి. దయగల తండ్రి నీకు వందనాలు. ఇక సాధ్యమైనది ఏది లేదు. సమస్తము సాధ్యమైన తండ్రి, నీ మీద ఆధారపడి ముందుకు వెళ్ళుటకు సహాయం దయచేయండి. నీ మహిమ కార్యాలు మెండుగా జరిగించండి. తండ్రి నీకు స్తోత్రములు. దేవా, సంఘములను దీవించండి. సంఘాలను ఆశీర్వదించండి. నీ బిడ్డలను నీ మేలుతో నింపండి. దేవా, ఇదిగో తండ్రి, భార్య భర్తలను దీవించండి. కుటుంబంలో ఉన్న గొడవలు తీసివేయండి. నెమ్మది, సమాధానం, సంతోషం దయచేయండి. బిడ్డలు తోడై ఉండండి. ఆటపాటల్లో, పనుల్లో, చదువుల్లో తోడై ఉండండి. జ్ఞానమునిచ్చి నడిపించండి. స్కూల్కి వెళ్ళుట్లో, వచ్చుట్లో, కాలేజీకి వెళ్ళుట్లో, వచ్చుట్లో తోడై ఉండండి.
దేవా ఇదిగో మంచి స్నేహమును కలిగి, నీ యందు భయము కలిగి, భక్తి కలిగి, చదువుల పట్ల ఆసక్తి కలిగి బాగుగా చదువుకుంటకు సహాయమును దయచేయండి. చిన్ననాటి నుండి సమూయేలు వలె దీవించండి. దేవాని బిడ్డలను దీవించండి. ప్రతి ఆదివారం ఆరాధనలకు వచ్చుచున్నారు, బుధవారం స్వస్థతశాలకు వచ్చుచున్నారు. నీ ఆత్మ నడిపింపును దయచేయండి. చదువుకుంటున్న బిడ్డలకు జ్ఞానము, తెలివి, జ్ఞాపశక్తిని దయచేయండి. దేవానికి వందనాలు. వారి యొక్క సాక్ష్యాన్ని కాపాడుకుంటకు సహాయం దయచేయండి. వారి యొక్క లక్షణాలను కాపాడుకుంటకు సహాయం దయచేయండి. నూరంతలుగా ఫలింపచేసి చెడు స్నేహాల్లోనికి పోకుండా, సెల్ ఫోన్లు ఉన్న చెడుకు ఆకర్షించబడకుండా దేవాన్ని బిడ్డలను కాచి కాపాడండి. చదువులు తీనతలు దయచేయండి. జ్ఞానమునిచ్చి ఆ ప్రొఫెషనల్ కోర్సులో ముందుకు సాగుటకు, వారి అంబిషన్ చేసుకుంటకు సహాయము దయచేయండి. పురుషులైన వారిని దీవించండి. వారు వారి కుటుంబాన్ని నీలో నడుపుకుంటకు సహాయము దయచేయండి. వారు ఆత్మీయంగా నడుచుకుంటకు సహాయము దయచేయండి. నీ ప్రార్థనలో ముందుకు సాగి వారి కుటుంబాన్ని ముందుకు నడిపించుకుంటకు సహాయము దయచేయండి. వారు తలపెట్టిన ప్రతి పనిని ఆశీర్వదించండి. వారు వ్యాపారములు, ఉద్యోగములు, వ్యవసాయములు, చేతి పనులు దీవించండి. నీ గొప్ప కార్యాలు మెండుగా జరిగించండి. యేసయ్యా వారి యొక్క చేయుచున్న ప్రయాణాలు తోడై నడిపించండి. స్త్రీలైన వారిని దీవించండి. వారు చేస్తున్న ఉద్యోగములు, పనులు దీవించండి. వంట పనులు తోడై ఉండండి. గ్యాస్ వేడి మీ దగ్గర పనిచేయుచున్న కాపుదల దయచేయండి. దినమంతా మంచి రుచికరమైన ఆహారాలు సిద్ధము చేసి కృపలు వారిని నింపండి. నీ మేలుతో వృద్ధిపరిచి అభివృద్ధిపరచండి. దేవా ఇదిగో పెద్దలైన వయసు కలిగిన వారిని, తల్లిదండ్రులను, అత్తమామల గారుని దీవించండి. వారు ప్రార్థన యందు ముందుకు సాగుటకు సహాయం దయచేయండి. వారికి చేయు బలహీనతల నుంచి విడుదల దయచేసి సంపూర్ణ స్వస్థత దయచేయండి. యేసయ్యా ఈ రోజంతా నీ కాపుదల దయచేయండి. ఆదివారం ఆరాధనలు బహుగా దీవించండి. బైబిల్ మిషన్ షకీనా స్వస్థతశాల సేవను దీవించండి. ఆదివారపు సంఘ కుటుంబాలను, విశ్వాసులను దీవించండి. యాజకులు నిలబెట్టుకుని బలమైన వాక్యవర్తమానమును అందింపచేయండి. హస్తముంచి ప్రార్థన చేర్చిన అద్భుతాలు దయచేయండి. దేవానికి వందనాలు. ఈరోజు నీ బిడ్డలకు ముందుగా నీ ఉండి విజయమును ఇచ్చి వారికి ముందుగా నీ వారి యొక్క బాటను సరళము చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యము వచ్చును గాక. నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా అపరాధము క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించుము. మమ్మల్ని శోంతేకాకీను తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే నావు తండ్రి, ఆమేన్. ప్రవేశత్వము చేయము, అపవాదికులకు లయం. ప్రవేశత్వము చేయము, అపవాదికులకు లయం. ప్రవేశత్వం చేయము, అపవాదికులకు అంతనాశనము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సృష్టికర్తని యెహోవా యొక్కయు, రక్షణకర్తని యేసుక్రీస్తు యొక్కయు, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మకు దీవెన, కాపుదల, సహాయము, సహవాసము, స్వస్థత, రక్షణ, రాకడ, మహిమ మీకును మీ కుటుంబ సభ్యులకును సదా తోడైనను గాక. ఆమేన్. మరణాత. మరణాతనుగా మన ప్రభుత్వగా వచ్చినారు. అందరికి మరణాత.